అండి ఇది వచ్చేయండి మటన్లోని కిడ్నీస్ అండి. ఓకేనా? ఓకే, ఈ ఒక 1/4 కిలో ఉంటుందండి. ఇది దీనికి కావాల్సిన ప్రాసెస్ అండి. ఏం కావాలి? ఎర్రగడ్డ, అల్లం అండి, సన్నగా తరుక్కోండి. తెల్లగడ్డ, ఒక ఎర్రగడ్డ చాలండి. కొత్తిమీర, కరివేపాకు. ఓకే, హలో అండి. ఓకే, నేను చెప్పినాను కదండి, అప్పుడే కిడ్నీస్ చూపించాను కదా. అదేండి, వీటిని ఇట్లా కట్ చేసుకోవాలండి. ఒక పీస్ని ఒక 4-5 పీసులు కట్ చేసుకోండి. ఇట్లా మనగా ఇట్లా దరుక్కున్నాం అనుకోండి, ఈజీగా తొందరగా ఉడికిపోతుందండి. దీనికి ఏం టైం తీసుకోదు. ఓకే, 10 నిమిషాలు. అదండి, చిన్న గంటతో 1 గంట నూనె అండి. ఓకే, ఎర్రగడ్డ ఉడికి లైట్ ఫ్రై ఏం అవసరంలా. ఓకే, జస్ట్ అన్ని ఇట్లా వేసుకుంటాం. తెల్లగడ్డ, ఓకే, అల్లం ముక్క, చిన్న ముక్క అండి, కరివేపాకు. ఈ పీసులు అండి అట్లే డైరెక్ట్గా వేసేది. మరి అదే మేము అనుకో ఇది ఆడుతుందా అండి. తగ్గట్టు వేసుకోండి. తగ్గట్టుగా అండి, చిన్న స్పూన్తో 1 స్పూన్ అనుకోండి, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ చాలు. డైరెక్ట్గా అండి అన్నీ. ఓకేనా? మిరప్పొడి కూడా కారం తగ్గట్టుగా. నేను చిన్న స్పూన్ కాబట్టి నేను చిన్న స్పూన్ అంతా వేస్తానండి. మేము పసుపు అంతే అండి, ఇంకేం వేయద్దండి. ఉప్పు, మిరప్పొడి, కరివేపాకు, కొత్తిమీర కూడా అవసరంగా అండి. వేసి కొద్దిగా కొంచెంసేపు అండి, ఒకే పని పచ్చిపోయేంత వరకు. ఓకే, వాష్ చేసి ఇది అన్నాన్ని కలుపుకొని తిన్నా బాగుంటుందండి. లేకుండా అట్లా కొత్తగా తిన్నా బాగుంటుంది. ఒక రసం పెట్టుకొని సైడ్ డిష్ చేస్తారు, లేదా పప్పు చేసుకొని పచ్చడి సైడ్ డిష్ ఏదైనా మన ఇష్టం. ఆ విధంగా పెట్టుకొని చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇది తొందరగా ఉడికిపోతుంది. లివర్ ఎంత తొందరగా ఉడికిపోతుంది, సేమ్ ఇది కూడా ఉంటుంది. అంతే అండి, పచ్చిపోయింది. ఒక 1/2 గ్లాసు నీళ్ళు చాలా, ఎక్కువ వేయద్దండి నీళ్ళు కూడా. ఓకే, చిన్న గ్లాస్తో ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేస్తే చాలండి. ఓకే, తర్వాత చూపిస్తాను. హాయ్ అండి, ఇదా అండి లివర్. ఉంటే అండి దాన్ని ఇంకా మనకు కావాలంటే ఇది కొద్దిగా గ్రేవీ పెట్టుకుని అన్నం కలుపుకుందండి, బాగుంటుంది. లేకుండా దీన్ని బాగా ముద్దగా చేసేస్తే నేను కొంచెం గ్రేవీ పెట్టానండి అన్నం కోసం. మీకు వద్దు ఈ గ్రేవీ కూడా అనుకుంటే దీన్ని బాగా కుక్ చేసేసేయండి. అంతే అండి, రసం అన్ని పెట్టుకున్నా బాగుంటుంది. ఈ అన్నం దీన్ని కలుపుకొని తిన్నా బాగుంటుందండి. మటన్ కిడ్నీస్ అండి చాలా బాగుంటుంది. చూడండి, ఒకే సెకండ్లో ఉడికిపోతుందండి. మనం టైం కూడా తీసుకోలేదు. అంతే అంటే అయిపోయింది. అంతే అండి, మటన్లో కిడ్నీస్ అండి. ఇది నీకు షాప్లో అయితే మనకు దొరుకుతుంది కదండి. మామూలుగా మార్కెట్లోకి వెళ్ళామంటే మటన్ షాప్ మార్కెట్లోకి దండిగా దొరుకుతాయి. ఓకేనా? మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇది కూడా కిలో లెక్కనే అండి. సరేనా? నేను 1/4 కిలో తెచ్చినాను. అంటే ప్యాకెట్ చేసేసినారు వాళ్ళు. ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను. ఆ ప్యాకెట్లో వచ్చినవి ఇవ్వండి. ఓకే, మొత్తంగా 9 పీసులు ఉంటాయి. ఇది ఏమి వేయద్దండి, దీనికి ఏమేమి వేయాలని చెప్తాం మళ్ళీ ఒకసారి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం అన్నీ నైస్గా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు, మిరప్పొడి అండి, గరం మసాలా పౌడర్ ఉంటే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తాయండి. అంతే, ఇంకేమైనా నీళ్ళు ఎక్కువ వేయద్దండి. ఒక 1/4 గ్లాస్ నీళ్ళు వేసుకోండి చాలు. అంతే, ఉడికిపోతుందండి. చూస్తాను కానీ ఊరికే జస్ట్ మీరు ఏదైనా పాత్రలకి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటే కదా ఇది రెడీ అయిపోతుంది. ఓకే అండి, చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చేసి తయారు చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ అండి, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి.